ఘనదేవునికి ముందుగా నా హృదయపూర్వక స్తోత్రాలు స్తుతులు తెలియచేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్థానిక ప్రభు యొక్క సంఘ సభ్యులకు, సంఘ సువార్థికులు ప్రభుకరణ గారికి, వారి బావగారికి, అదేవిధంగా మరి రాజేందర్ గారి యొక్క కుటుంబ సభ్యులు, వారి సతీమణి గారు సహోదరికి, అలాగే మరి వారి కుటుంబ బిడ్డలకు, దేవుని సేవకులుగా వేదిక మీద ఉన్నటువంటి ప్రియులు మరి రమేష్ గారు, మరి వికాష్ గారు, ప్రియులు విజయ్ రాజు గారికి, అందరికీ కూడా, ఎందుకంటే టైం అయిపోతుంది, మనకేమో వర్షం అనుకూలంగా లేదు. ఇక్కడికి వచ్చిన వారందరికీ ప్రభు పేరట శుభాలు వందనాలు. నేను ఒక్కడిని గొడుగు వేసుకున్నానని బాధపడకండి, ఎందుకంటే నాకు బైబిల్ తడిచిపోద్దని భయం, అంతే తప్ప వేరే భావం కాదు. ఈయన దీవెనలన్నీ పట్టుకుపోతున్నాడు. రైట్, వచ్చిన మీ అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. తడుస్తానని వినేద్దాం. మీ సెల్ ఫోన్లన్నీ జాగ్రత్త పెట్టుకోండి, బైబిల్ జాగ్రత్త పెట్టుకోండి, నేను చెప్పిన మాటలు వినేయండి. అయితే ఇక్కడ వాస్తవంగా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అద్భుతమైనటువంటి సంగతులు మనం దేవుని గ్రంథంలోంచి వినబోతున్నాం. ఈ దేవుని గ్రంథంలోంచి వినబోతున్నటువంటి ఈ సంగతులను మనం గమనించవలసినటువంటి అవసరత మన మీద ఉంది. ఈరోజు నాతో ప్రియులు ప్రభుకిరణ్ గారు నాకు ఇచ్చిన అంశం ఏంటంటే, వరాల గురించి మాట్లాడమని చెప్పారు. రెండవది 96వ కీర్తన గురించి కూడా మాట్లాడమని చెప్పారు. అందులోంచి ఒక మాటను కూడా చెప్పారు. మనం బైబిల్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎక్కువ కాల సందర్భాన్ని ఆలోచించాలి. కాల సందర్భం అంటే బైబిల్లో ఉన్న సంగతులు కాలానుగుణంగా జరిగినాయి. కాలానికి అనుకూలంగా కొన్ని సంగతులను దేవుడు మలుచుకుంటూ వచ్చాడు. మనం గమనించినట్లయితే దేవుడు మొదటగా కుటుంబ వ్యవస్థను ప్రేమించాడు. బాగా ఆలోచన చేయాలి. దేవుడు మొదట కుటుంబ వ్యవస్థను ప్రేమించాడు, తరువాత సమాజాన్ని ప్రేమించాడు, ఆ తరువాత ఒక జాతిని ప్రేమించాడు, అది ఇజ్రాయేల్ జాతి. ఆ తర్వాత సర్వలోకాన్ని ప్రేమించాడు. కుటుంబం దగ్గర నుంచి తన ప్రేమను డెవలప్ చేస్తూ సర్వలోకాన్ని ప్రేమించేటటువంటి వ్యవస్థను క్రొత్త నిబంధనలోకి తీసుకొచ్చి చెప్పారు. అందుకని క్రొత్త నిబంధనలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట మనం చదువుతాం. అంటే దేవుడు లోకాన్ని ప్రేమించెను అనే మాట క్రొత్త నిబంధనలోనే ఎందుకుంది అని అంటే, అంతకుముందు దేవుడు ఒక్కొక్క వ్యవస్థను ప్రేమించుకుంటూ వచ్చాడు. అందుకనే ఆదాము కాల సందర్భాల్లో కుటుంబాన్ని దేవుడు ప్రేమించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత అబ్రహాము, నోవహు, ఇవన్నీ కుటుంబాలు. తరువాత ఇజ్రాయేలు అనే జాతి వచ్చిన తర్వాత, అది అభివృద్ధి చెందిన తర్వాత ఇజ్రాయేలీని ఎక్కువ ప్రేమించినట్లుగాను, వారి కొరకు ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధం చేసినట్లుగాను మనం చూస్తాం. ఆ తరువాత దేవుడు లోకమంతటిని ప్రేమించాలి అనే కాన్సెప్ట్ దేవుడు ఇష్టపడ్డాడు. మొదట్లో మరి అందరినీ ఎందుకు ఇష్టపడలేదు అనే ఒక ప్రశ్న వస్తుంది. దేవుడే కదా ఆయన, అందరినీ ఎందుకు ఇష్టపడలేదు అనే ఒక ప్రశ్న కనుక వస్తే, ఆ ప్రశ్నలో సమాధానము బైబిల్ మనకు చెబుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథం అంటే చూడడానికి మీకు వీలవ్వకపోవచ్చు, నేనే చూసి చెప్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనాన్ని కనుక మనం చదివితే, మనమాయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు కూడా చెప్తున్నారు కదా. అంటే మానవ జాతి అంతా ఎవరి సంతానం? అది అక్కడ చెప్పిన మాట. మీ విగ్రహారాధికులతో మాట్లాడుతున్నాడు, ఏథెన్స్ వాసులతో. ఎవరు? పౌలు గారు. అంటే లోకమంతటిని కూడా పోలుస్తూ ఆయన మాట్లాడుతూ,
మీక విశ్వరులు చెబుతున్నారు కదా మనం దేవుని సంతానం అని. అంటే మనుషులందరూ దేవుని సంతానమే. మరి ఎందుకు దేవుడు వారిని ప్రేమించలేకపోయాడు అని అంటే 29వ వచనంలో సమాధానం ఉంది అక్కడ. కాబట్టి మనము దేవుని అంటే మనుషులందరూ ఎవరు? దేవుని సంతానమే. కానీ దేవుని సంతానమయుండి మనుష్యుల చమత్కార కల్పన వలన మలచబడిన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని. ఇప్పుడు ఎందుకు దేవుడు వీళ్ళని విడిచిపెట్టాడు? ఏమైనా అర్థమైందా? అక్కడ లేదా? మనుషులందరినీ దేవుడు ఎందుకు వదులుకున్నాడు? వారందరూ ఏం చేశారు? అది అంటే మనుష్యుల ఆలోచనల చొప్పున ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధనకు వెళ్ళడాన్ని బట్టి దేవుడు వారిని విడిచిపెట్టాడు. ఎవరు దేవుణ్ణి ఆత్మస్వరూపిగా ఉన్నాడని గుర్తించాడో వారందరినీ గుర్తించుకుంటూ వచ్చాడు. అబ్రహాము పూర్వీకులు కూడా విగ్రహారాధికులే. అబ్రహాము ఆ కాలంలో దేవుడు పిలిచినప్పుడు నువ్వెవరు, ఎలా ఉంటావు, ఇవేం అడగల. దేవుడు ఆత్మస్వరూపిని అప్పటికే అంచనా వేయగలిగిన జ్ఞానం కలిగిన వాడు. ఎవరు? అబ్రహాము. నోవాహు కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఏం చేయలే. అందుకనే దేవుణ్ణి వారు కనుగొన్నారు. ఎవరైతే కనుగొన్నారో వారిని దేవుడు తన మనుషులుగా, తన కుటుంబాలుగా దేవుడు ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఎవరైతే దేవుణ్ణి కాదని లోకాన్ని వెంబడించారో వారిని దేవుడు విడిచిపెట్టాడు. అలా పెట్టిన కారణం చేతే పాత నిబంధన ఇజ్రాయేలు వ్యవస్థను ప్రేమించి, అబ్రహామును బట్టి ఇజ్రాయేలుని ప్రేమించి ఇజ్రాయేలుకి పాత నిబంధన అనే ఒక గ్రంథాన్ని నిబంధననిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కానీ 96వ కీర్తనకు వెళితే 96వ కీర్తన 3వ వచనం చదువుదాం. ఈ మాట చూడండి. 96వ కీర్తన 3వ వచనం. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. ఇది ఎప్పుడు రాసిన మాట? ఏ నిబంధనలో? పాత నిబంధనలో. పాత నిబంధన ఎవరి కొరకు రాయబడింది? ఇజ్రాయేలు కొరకు. కానీ ఆ నిబంధనలోనే ఎవరు ప్రస్తావన తెచ్చాడు? చూడండి, మళ్ళీ చదవండి. అది అంటే ఎవరి ప్రస్తావన? అన్యజనులు అంటే ఎవరైతే దైవానికి దూరంగా ఉన్నారో వారందరినీ ఏం పేరుతో పిలిచాడు? అన్యజనులు. ఇప్పుడు సువార్త ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటాడు పరిశుద్ధాత్మ? అన్యజనుల దగ్గరికి వెళ్ళాలని. ఈ మాట ఎప్పుడు కోరుకున్నాడు? అర్థమైందా మీకు? ఈ మాట ఈ మాట ఎప్పుడు కోరుకున్నాడు? అర్థమైందా? అంటే యేసుక్రీస్తు ప్రభు రాకముందే దేవుని ప్రణాళిక చెప్పబడుతుంది. దేవుని ప్రణాళిక ఏంటంటే యేసుక్రీస్తు రాకముందే అన్యజనుల దగ్గరికి సువార్త వెళ్ళాలి అనేది ఎవరి ప్రణాళిక? దేవుని ప్రణాళిక. అది ఎప్పుడు చెప్పాడు అంటే కీర్తనకారుడు ముందే చెప్పాడు. అందుకనే మరల చదువుదాం. అదే వచ్చిందని మళ్ళీ చదువుదాం. అన్యజనులలో ఆయన మహిమను ఏం చేయాలట? ప్రచురించుడి. ఎవరిలో? అంటే ఇప్పుడు అన్యజనులను కూడా దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించమనే మాటను ఆయన వ్రాసాడు. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. విచిత్రం చెప్పనా? ఎప్పుడు ప్రచురించబడతాదో కూడా చెప్పేశాడు అక్కడే. మొదటి వచనం చదవండి. మొదటి వచనం అక్కడ 96 మొదటి వచనం. యెహోవా మీద క్రొత్త కీర్తన పోడుడి. క్రొత్త కీర్తన ఏంటి? నాకు అర్థం కాల. పాయింట్ ఏమైనా అర్థమైందా మీకు? క్రొత్త కీర్తన ఏంటి అంటే ఏమైనా కొత్త పాట పాడి రాసి పాడాలన్నదా? వాస్తవంగా బైబిల్ని కీర్తనతో పోల్చాడు. అంటే క్రొత్త కీర్తన అనే మాట క్రొత్త నిబంధనను సూచిస్తుంది. అంటే ఇప్పుడు క్రొత్త నిబంధన వస్తే అది ప్రపంచమంతటిలో ఉన్న మనుష్య జాతికి అవసరమైన నిబంధన. అందుకనే పాత నిబంధన ఇజ్రాయేలుకు మాత్రమే సంబంధించిన నిబంధన. క్రొత్త నిబంధన మనుష్య జాతికి అంతటికి అవసరమైన నిబంధన.
ఆ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత జరగబో సంగతుల గురించి మాట్లాడుతూ 3వ వచనంలోకి వచ్చేటోడికి ఏమన్నాడు అంటే, అన్యజనులలో ఆయన గురించి ప్రచురమ చెయ్యండి. అంటే ఇప్పుడు దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? అన్యజనులను కూడా కోరుకుంటున్నాడు. అన్యజనులు కూడా తన బిడ్డలు కావాలని ఆశపడుతున్నాడు. అన్యజనులు కూడా దేవునితో పాటు, మనతో పాటు, ఇజ్రాయేలులతో పాటు సమాన వారసులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కోరుకుంటూ వారిని బట్టి ఒక మాట రోమాపత్రికలో పౌలు గారు రాశాడు. చాలా ఆశ్చర్యకరమైన మాట. రోమీలకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. రోమీలకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం. పట్టుకుంటాను పర్లేదు. అక్కడ చూడండి, ఆ మాట చూడండి. రోమపత్రిక 15:15 అయినను అన్యజనులు అను ఏదమ్మా అన్యజనులు అను అంటే ఇప్పుడు దేవునికి ఏ అర్పణ కావాలట? అన్యజనులు అను అర్పణ. అన్యజనులు అర్పించే అర్పణ కాదు, అన్యజనులే అర్పణ అవ్వాలి. అర్థమైందా లేదా? అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన. అంటే ఎవరు అంటే ఇప్పుడు అన్యజనులనే అర్పణ పరిశుద్ధాత్మ వల్ల కూడా వారు ఏమవుతారట? పరిశుద్ధపరచబడతారు. అంటే ఇప్పుడు దేవుడికి అన్యజనులు కావాలా వద్దా? కావాలి. అది ఎలా కావాలట? అర్పణగా కావాలి. అర్పణగా కావాలి. చాలా జాగ్రత్తగా వింటే కొంచెం విషయాలు మీకు అర్థమైపోతే తేలిగ్గా. అర్పణగా కావాలి. నేను ఇప్పుడు ఇంకో మాట అడుగుతున్నా, ఇజ్రాయేలీలకి దేవునికి ఇవ్వటానికి అర్పణలు ఉన్నాయా? ఇజ్రాయేలు వంశానికి దేవునికి ఇవ్వటానికి అర్పణ ఏంటి? బలులు. గుడ్. ఏంటవి? బలులు, పశువుల యొక్క బలులు. కానీ అన్యజనులకి ఏమున్నాయి? అన్యజనుల దగ్గర ఏమున్నాయి? వారు ఇవ్వటానికి మీకు పాయింట్ అర్థమైతే వారే అర్పణ కావాలన్నాడు. అర్థమైందా లేదా? ఇజ్రాయేలీలు పశువుల బలులను దేవునికి అర్పణగా ఇచ్చారు, కానీ అన్యజనులు వారే అర్పణగా మారాలన్నాడు. ఎలా అన్యజనులు అర్పణగా మారుతారు? రోమీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. రోమాపత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన ఏ యాగము? సజీవ యాగముగా. ఇంతకీ 11వ అధ్యాయం గనక మీరు చదివితే అన్యజనుల గురించినటువంటి స్టేటస్ అంతా ఉంటుంది. 11వ అధ్యాయంలో ఒక్క మాట, మొదటి మాట చదువుదాం. 11వ అధ్యాయం 1వ వచనం. అలాగైన ఎడల నేను పౌలు గారు అంటున్నాడు, అలాగైన ఎడల నేను అడుగునేదేమనగా, దేవుడు తన ప్రజలంటే ఇజ్రాయేలీలు వాళ్ళను విసర్జించేనా? అట్లన రాదు. నేను కూడా ఇజ్రాయేలీయుడినే. పౌలు గారు అంటున్నాడు, నేను కూడా ఇజ్రాయేలీయుడినే, అబ్రహాము సంతానంలో పుట్టినవాడినే, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడినే. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు. అంటే అన్యులు కోరుకున్నాడంటే ఇజ్రాయేలును వదిలేశాడా? అది ఆ మాట చెబుతున్నాడు ఇక్కడ పౌలు గారు. ఇజ్రాయేలును వదిలేశాడని కాదు. అక్కడ కిందకెళ్దాం. ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పినదేమనగా, మీరు ఎరుగరా ప్రభువా, ఎవరు? ఇజ్రాయేలీలు నీ ప్రవక్తలను చంపినని అక్కడ మాట్లాడుతున్నప్పుడు దేవుడు అన్నాడట, దేవుడు శాసము మిగిల్చుకున్నాడని చెప్పాడు. ఇదంతా మనం చదవాలంటే చాలా టైం పడుతుంది, కానీ ఇంటికి వెళ్ళి 11వ అధ్యాయం అంతా చదవండి. 13వ వచనంలోకి వెళ్దాం ఒకసారి. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. ఇప్పుడు పౌలు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు? అసలు ఇందాక 96 కీర్తనలో 3వ వచనం ఏంటి? అన్యజనులలో ఏం చేయాలి? ఎవరి మహిమను? ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నాడు? ఎవరిలో ప్రచురిస్తున్నాడు? అన్యజనుల్లో ప్రచురిస్తున్నాడు. అక్కడ చెప్పాడు కీర్తనలో 96లో, ఇక్కడ ప్రచురం చేస్తున్నాడు పౌలు గారు. ఇంకో మాట తెలుసా? పౌలు ప్రత్యేకంగా అన్యజనులకు అపోస్తులుడు.
ఎవరు? పౌలు గారు. ఈజ్ ఎ స్పెషల్ ఫర్ జెంటైల్స్. ఆయన ప్రత్యేకంగా కేవలం అన్యజనుల కొరకు అపోస్తులుడిగా ఏర్పడిన వాడు. ఇజ్రాయేలు 12 గోత్రాల కొరకు 12 మంది అపోస్తులు ఉన్నారు. ఎవరాళ్ళు? ఆ 12 మంది అపోస్తులు ఎవరు? అయ్యో, అపోస్తులు ఎంతమంది? మరి ఎవరాళ్ళు? ఎవరాళ్ళు అంటే 12 అంటే మళ్ళీ అలా చూస్తున్నారు. నాకు డౌట్ అవుతుంది, ఇంకెవరైనా ఉన్నారా ఇటర్ బాబు అని. ఎవరు ఆ 12 మంది? యేసుప్రభు శిష్యులు. యేసుప్రభు శిష్యులు ఎంతమంది? ఆ 12 మంది ఎవరికి అపోస్తులకు పెట్టాడు? ఇజ్రాయేలు, కేవలం ఇజ్రాయేలుకి. అందుకని మత్తయి 10లో అంటాడు, మీరు ఏ జనాంగం దగ్గరికి వెళ్ళకండి, నశించుచున్న గొర్రెల దగ్గరికి వెళ్ళండి. ఆ గొర్రెలు ఎవరంటే ఇజ్రాయేలు. ఇజ్రాయేల్ దగ్గరికి వెళ్ళి సువార్త చేయండి అన్నాడు. ఇప్పుడు నిజంగా ఇజ్రాయేల్ దగ్గరికి 12 మంది పంపించాడు. సర్వలోకానికి ఒక్కడిని ఎంచుకున్నాడు. అర్థమైందా? ఎవరో ఒకడు, పౌలు గారు ఒకడు. ఇప్పుడు ఆ పౌలు గారు ఏమంటున్నాడంటే, ఇప్పుడు చదవండి 13 వచ్చింది. ఏది? రోమపత్రిక. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తులుడనై ఉన్నాను. మీకు అక్కడ అర్థమైపోతుంది అన్యజనులకు ఏమయ్యాడు ఈయన. గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధికులను రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షించాలని నా పరిచర్యను గణపరుచుచున్నాను. అంటే అర్థం ఏంటో తెలుసా? అన్యజనులతో పాటు ఇజ్రాయేలీలను కూడా రక్షించుకోవాలని ఆశపడుతున్నాను అన్నాడు. ఎవరు? పౌలు గారు. అంటే ఎవరెవరికి సువార్త చేశాడు ఈయన? అన్యజనులకి చేశాడు, ఇజ్రాయేలీకి చేశాడు. కాబట్టి కిందకంటాడు, కొంచెం ఆలోచన చేస్తే అక్కడే మనం ఒక మాటను 18 వచనంలోకి చదువుదాం. అంటే 15 చదువుదాం. అంటే ఇంకా 16 క్లారిటీ ఉంటుంది. మొద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే మొద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవివి ఒలీవ కొమ్మవయ్యున్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు ఏమర్థం కాదు, కంగారు పడకండి. ఇదంతా అర్థమైపోతే ఎప్పుడు పరలోకి వెళ్ళిపోదుమా. ఇదేం అర్థం కాదు. ఇవి అర్థం కాక మత శాఖల వారు ఏం చెప్పాలో తెలియక ఏవో కథలు చెప్తున్నారు. ఇది మహాజ్ఞానం. చాలా చాలా సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఇంతకీ దేవుడు అన్యజనులను ఎందుకు చేర్చుకున్నాడు అని అంటే, ఇజ్రాయేలీలు అనేది ఒలీవ చెట్టుతో పోల్చాడు. ఇజ్రాయేలీలు అనే బ్రాంచ్ని ఒలీవ చెట్టుతో పోల్చాడు. ఆ చెట్టులో అన్ని కొమ్మలు కాయట్లేదట. అన్ని కొమ్మలు కాయట్లేదు. ఇందులో ఒలీవ చెట్లు. ఎవరా ఒలీవ చెట్టు? సరే, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, కాయని కొమ్మలను నరికి అడవి ఒలీవ చెట్టు కొమ్మలు పట్టుకొచ్చి ఈ మంచి ఒలీవ చెట్టుకి గ్రాఫ్టింగ్ చేశాడు. ఈవేళ మీరు మొక్కల గురించి యూట్యూబ్లో చూస్తూ ఉంటే, ఆ మొక్క నరుకొచ్చి దీనికి అంటించేస్తున్నాడు, దీని మొక్క నరికెళ్ళి దానికి అంటించేస్తున్నాడు. చూసారో లేదో? ఎన్ని యూట్యూబ్లు అంటే ఎన్ని ఉన్నాయో. మొక్కలో దాన్ని కలిపేస్తున్నారు, మొత్తం పట్టుకొచ్చి అంటుకట్టేస్తున్నారు. పట్టుకొచ్చి ఆ కొమ్మను పట్టుకొచ్చి జామ కొమ్మను పట్టుకొచ్చి మామిడి కొమ్మ పెట్టేస్తున్నాడు. ఇవాళ అంత గ్రాఫ్టింగ్ వచ్చేసింది. దాన్ని గ్రాఫ్టింగ్ అంటారు. ఇప్పుడు మీకు అర్థమైతే దేవుడు ఈ పని ఎప్పుడు చేశాడు? ఆదిలో చేశాడు. గ్రాఫ్టింగ్ అనేది దేవుడు ఎప్పుడో చేసేసాడు. అంటే సైన్స్లో ఇక్కడి నుంచి తెచ్చుకున్నదే ఈ జ్ఞానం. అడవి కొమ్మ తీసాను, పర్లేదా? అడవి కొమ్మ పాప ఆయన చేతులు అవుతున్నట్టు ఇంకెవరన్నా వచ్చి సపోర్ట్ చేయండి, లేకపోతే ఉంటానా? మీ ఒక్కరికి కావాలి దీవిన. రైట్, చూడండి ఒకసారి. అడవి ఒలీవ కొమ్మ అంటే ఇప్పుడు ఎవరో చెప్పగలరా? ఒలీవ చెట్టు ఎవరు అనుకున్నాం? ఇజ్రాయేల్. మరి అడవి ఒలీవ చెట్టు ఎవరు? వెరీ గుడ్, ఎవరు? ఆంజనేయులు. ఇప్పుడు ఏ చెట్టును పట్టుకొచ్చేటట? అడవి చెట్టు కొమ్మను పట్టుకొచ్చి ఒలీవ చెట్టు కొమ్మకి ఏం చేశాడు? ఆయన అంటుకట్టాడు. ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైందా? ఇంతకీ వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా ఏంటన్నాడు? ఇంతకీ వేరెవరై అంటే యేసు ప్రభు.
ఆ యేసుప్రభు అనే వేరు మీద ఇజ్రాయేలీలనే ఒలీవ చెట్టు ఉంటే ఆ చెట్టు కొమ్మలకే అడవి ఒలీవ చెట్టు కొమ్మలు పట్టుకొచ్చి గ్రాఫ్టింగ్ చేసి ఒకే చెట్టుగా చేసి అందరినీ పరిశుద్ధపరిచాడు. ఓకేనా? అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? ఈ సువార్త ఇప్పుడు అన్యజనులకు వెళితే అడవి ఒలీవ కొమ్మల వలె ఉన్న మనం ఏ కొమ్మలుగా మార్చబడుతున్నాం? ఒలీవ కొమ్మలుగా. అసలు బైబిల్లో ఒలీవ చెట్టుకి ఇచ్చిన విలువ ఇంకా దేనికి లేదు. గమనించారా? ఇవాళకి కూడా సైన్స్లో కూడా ఒలీవ ఆలివ్ ఆయిల్ కొన్న గౌరవం దేనికి లేదు. ఆలివ్ ఆయిల్తో వంట వండుకోండి అని చాలామంది చెప్తున్నారు ఇప్పుడు యూట్యూబ్లో. ఆలివ్ ఆయిల్తో వంట వండుకోండి. ఆలివ్ ఆయిల్ జబ్బులు పోకూడదు. ఆలివ్ ఆయిల్తో మసాజ్ చేస్తారు. ఆలివ్ ఆయిల్తో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకని ఒలీవ చెట్టుగా ఇశ్రాయేలీయులను చూపించి ఆ చెట్లు ఫలించని వాటిని నరికి అడవి ఒలీవ కొమ్మలను పట్టుకొచ్చి దానికి అంటుకట్టాడు. ఒక్క సెకనే అలా అంటు కట్టబడిన వారమే మనం. ఏమర్థమైంది? మనం అందరం ఎవరం? అన్యులమా ఇశ్రాయేలీయులమా? అన్యులను పట్టుకొచ్చి అక్కడ కలిపాడు, క్రీస్తులో కలిపాడు. క్రీస్తులో కలపటానికి ఏ చెట్టుకి అంటుకట్టాడు? ఎవరు ఆ చెట్టు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు అనే చెట్టుకి మనల్ని ఏం చేసాడు? అంటుకట్టాడు. అంటుకట్టిన తర్వాత మీరు బాగా వినాలి, హైబ్రిడ్ దానికి కొత్త పేరు వస్తుంది. హైబ్రిడ్ అనే దానికి మీరు ఎప్పుడైనా గమనించారా? నా చిన్నతనంలో రోజా పువ్వులు అంటే ఏ రంగులో ఉండి మాట్లాడరా? అసలు దాని పేరే ఏంటది అంటే ఆ కలర్ని బట్టి ఏమొచ్చింది? దయచేసి వినండి. మరి ఎక్కడ భయపడతా చెప్పాల్సి వస్తుంది నేను, మీరు భయపడతా వినాల్సి వస్తుంది. అయినా కూడా బాబుని అభినందిస్తున్నాను. బాబు అల్లుడి గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన మాకు అల్లుడే. అందరు ఎందుకంటే ఈ విశ్వాసం గొప్పదండి. ఈ వర్షం వచ్చేస్తే మొక్క వచ్చేస్తామేమో చాలా మంది రాలేదు. చూసారు కుర్చీలేని గాలిగా. వర్షం వచ్చేస్తే మనం మొక్క వచ్చేస్తామేమో. మీరు గమనించాలి. ఇప్పుడు ఇంకో మాట చెప్పనా? ఎలాంటి టైంలో సువార్త చేస్తే డబల్ అమౌంట్లో దీవెనలు వస్తాయి. అనుకూలమైన టైంలో సువార్త చేయటం గొప్ప కాదు, అననుకూలమైన టైంలో సువార్త చేయాలి, అది గొప్ప. ఇవాళ నిజంగా మీరు వెళ్ళిపోతున్నారా అని అడిగారు వాళ్ళ బావగారిని. ఎవరో విజయరాజు గారు. ఎందుకు అడిగారు అనుకుంటున్నారు? ఇందాక ఫోన్ చేసి, ఏమే బాబు ఇదంతా వర్షం, మీరు వెళ్ళిపోతున్నారా అని. వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ నేను ప్రక్కన వెనకాల నేను గమనిస్తున్నాను. మీరు వెళ్ళిపోతున్నారా అంటే వెళ్ళిపోతున్నాం అన్నాడు ఈయన. అంటే మరి వర్షం కదా అన్నాడు. వర్షం అయితే అయితే పాపం ఆయన జరిగిపోద్ది అంటారా అన్నాడు. జరిగిపోద్ది వచ్చే అన్నారు. ఆయన వచ్చేసాడు. వీళ్ళిద్దరూ కూడా బహుమతులు పట్టుకోరు ఈవేళ. అలాగే మీరులో చాలామంది ఆటోల మీద నానా బాధలు పడి వచ్చారు. ఇవన్నీ బహుమతులు అన్నమాట. దీన్ని డబల్ అమౌంట్ దీవెనలు వస్తాయి అననుకూల పరిస్థితుల్లో సువార్త చేస్తే. అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు పని, అనుకూలత లేనప్పుడు చేయాలి, అది గొప్పతనం. సరే, ఏదేమైనా ఇప్పుడు మీకు చెప్పిన పాయింట్ అంతా అర్థమైందా? ఇప్పుడు సువార్త ఎవరు కూడా వెళ్ళాలి? అన్యులు. అన్యుల దగ్గరికి వెళితే అన్యులు ఏమైపోతున్నారు అని అంటే దేవునికి అర్పణగా మారుతున్నారు. ఇందాక 15:15 ప్రకారం, రోమ 15:15లో చదివాం. అన్యులు ఎలా మారిపోతున్నారు దేవునికి? వారే ఏమవుతున్నారు? అర్పణ. వారే ఎలా అర్పణ అవుతున్నారు అని అంటే 12వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను అన్నాడు. ఇప్పుడు అన్యజనులతో పౌలు గారు మాట్లాడుతూ ఏమైపోవాలని చెప్పాడు? ఆ వచనంలో క్లారిటీగా మీకు అర్థమైతే చెప్పండి ఏమవ్వాలో. సజీవ యాగం అంటే ఇప్పుడు అన్యజనులు అనేవారు ఏమవ్వాలి? దేవుని దగ్గరికి వచ్చి సజీవ యాగం అంటే అర్థం ఏంటో చెప్పగలరా? సజీవ యాగం అనే మాటకు అర్థం ఏంటో చెప్పగలరా? బలి
అంటే మనల్ని మనమే బలి ఇవ్వాలి, బలి చేసుకోవాలి. ఎవరికి? దేవునికి. అంటే ఏంటంటే మన ఆచారాలు, వ్యవహారాలు, వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి గతంలో. వాటన్నిటినీ కాదని ఎక్కడికి వచ్చాం? ప్రభు దగ్గరికి వచ్చాం. ప్రభు దగ్గరికి వచ్చి వాటన్నిటినీ కాదని ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏమయ్యాం? వాటన్నిటిని బట్టి మనం బలయ్యాం. ఎవరికి? దేవుని దగ్గర. మనం అందుకని దేవునికి ఎలా మారిపోవాలన్నాడు? బలిగా. ఆ బలినే 15:15 ఏమన్నాడు? అర్పణ. అంటే ఇప్పుడు అన్యజనులు తమను తాము ఏం చేసుకున్నారు? అర్పించుకున్నాడు. ఎక్కడ జరిగింది అర్పణ చెప్పగలరా? ఏ టైంలో జరిగిందో చెప్పగలరా? ఎలా అయితే జరుగుతుందో చెప్పగలరా? మనం బాప్తిస్మం పొందినప్పుడు జరిగింది. మనం అందరం బాప్తిస్మం పొందినప్పుడు మనం అందరం ఏమయ్యాం తెలుసా? చనిపోయి బ్రతికాం. మీకు ఏమైనా ఐడియా ఉందా లేదా? రోమిలకు రాయబడిన పత్రిక 6:3 వచ్చింది. రోమపత్రిక 6:3 వచ్చింది. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితరని మీరు. అంటే ఇప్పుడు మనం అందరం ఏమైనట్టు? బాప్తిస్మం పొందారంటే ప్రతి ఒక్కరు ఏమైనట్టు? అది అక్కడ చెప్పాడండి, అర్థం అవ్వాలి మీకు. ఆయన మరణములోనికి. ఎవరి మరణంలోనికి? అంటే ఇప్పుడు మనం కూడా ఏమైపోయినట్టు? ఆయన మరణించినట్లే మనం కూడా ఏమయ్యాం? మరణించు. ఎక్కడ? అంటే ఇప్పుడు మనం ఏమయ్యామని అదనమాట. రోమపత్రిక 12 ప్రకారం మనం ఏమయ్యాము? బలైపోయాం. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఇలా బలవ్వాలని దేవుడు కోరుకుని అన్యజనులకు కూడా సువార్త ప్రకటింపబడాలి. వారికి ప్రత్యేకంగా దేవుడు ఆహ్వానం పలుకుతున్నాడు. అందుకని యేసుప్రభు వచ్చి అన్నాడు, పాపభారం మోసుకొని పోచున్న సమస్తమైన వారలారా అన్నాడు తప్ప ఇజ్రాయేలీలారా అన్నా. ఎవరో? యేసుప్రభు వచ్చి ఏమన్నాడండి? పాపభారం మోసుకొని పోచున్న సమస్తమైన వారలారా అన్నాడా? ఇజ్రాయేలీలారా అన్నాడా? అంటే అందులో ఎంతమంది ఉన్నట్టు? ఇంక్లూడింగ్ ఇజ్రాయేలీలు, అన్యులు, అందరూ. అందుకని పాపం ఎక్కడుందో, ఆ భారం ఎక్కడుందో ఆ మనుషులందరినీ యేసుప్రభు పిలిచేయమన్నాడంటే, నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానండి. అంటే ఇప్పుడు ఇన్విటేషన్ ఎంతమందికి వెళ్ళింది? అందరికీ. అందులో అన్యజనులు కూడా ఉన్నారా? ఉన్నారు. కానీ అన్యజనులు త్వరగా ప్రభు దగ్గరికి రావటం అంటే చాలా కష్టం. అన్యజనులు త్వరగా ప్రభు దగ్గరికి రావటం అంటే చాలా కష్టం. ఎందుకు కష్టము అంటే, ఒకసారి పౌలు గారు అన్నాడు, అవన్నీ తీసి చూపించడానికి టైం పడుతుందని నోటి మాటలు చెప్పాను. ధర్మశాస్త్రం వారిది. ఎఫెసీ పత్రికలు అంటాడు, ధర్మశాస్త్రం వారిది. ఎవరిదే? ఇజ్రాయేల్. అర్చనార్చారాధులు వారివి. అంటే పాత నిబంధన గ్రంథం అంతా ఎవరిదే? ఇజ్రాయేల్. అంటే అందులో ఇన్ఫర్మేషన్ అంతా ఎవరికైనా అర్థం? ఇజ్రాయేల్. బాగా వినాలి. అందులో ఇన్ఫర్మేషన్ అంతా ఎవరిదే? ఇజ్రాయేల్. అంటే ఇప్పుడు దేవుడు ఎవరికి తెలుసు? ఇజ్రాయేల్ తెలుసు. అబ్రహాం ఎవరో? ఇజ్రాయేల్ తెలుసు. నోవహు ఎవరో? ఇజ్రాయేల్ తెలుసు. లోకం ఎలా పుట్టిందో? ఇజ్రాయేల్. అంటే మొత్తం చరిత్ర అంతా ఇజ్రాయేల్కి గ్రంథం ద్వారా తెలుసు. కానీ అన్యజనులకి ఏమీ తెలియదు. ఏమీ తెలియని అన్యజనులు ఎక్కడికి రావాలి? ప్రభు దగ్గరికి రావాలి. క్యాచ్ చేస్తున్నారా మీరు? ఏమీ తెలియని అన్యజనులు ప్రభు దగ్గరికి రావాలి. మరి ఏమీ తెలియని అన్యజనులు ప్రభు దగ్గరికి రావాలంటే, రావటానికి, వాళ్ళని చేర్చుకోవటానికి అపోస్తుల కాలములో వరాలు ఇచ్చాడు దేవుడు. ఏమన్నా అర్థమైందా? 12వ అధ్యాయము కొరింథీ పత్రిక. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం చదవండి. మొదటి వచనం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అంటే ఇప్పుడు ఏమున్నాయని అర్థం? ఆత్మ సంబంధమైన వరాలు ఉన్నాయి. ఈ వరాల గురించి మీకు తెలియకుండటం నాకు ఇష్టం లేదని పౌలు గారు చెప్తున్నాడు. అంటే అపోస్తుల కాలంలో దేవుడు వారికి ఏమిచ్చాడు? ఆత్మ సంబంధమైన వరాలను ఇచ్చాడు. ఇది బైబిల్లో వ్రాయబడిన మాట. ఎందుకు ఇచ్చాడో చెప్తున్నాను. ఇప్పుడు అన్యజనులు ప్రభు దగ్గరికి రావాలంటే వారి చేతిలో గ్రంథం ఉందా? అన్యజనుల చేతిలో గ్రంథం ఉందా? లేదు. పాయింట్ అర్థమవుతుందా? ఇజ్రాయేల్ చేతిలో
గ్రంథం ఉంది. ఏ గ్రంథం? పాత నిబంధన గ్రంథం ఉంది, కానీ అన్యుల చేతిలో గ్రంథం లేదు. మరి ఇప్పుడు అన్యజనులు ప్రభు దగ్గరికి రావాలంటే మొత్తం ధర్మశాస్త్ర పుస్తకం అంతా చెప్పి నడిపించి అది అర్థమయ్యేటట్టుగా చేసి అప్పుడు గనక అన్యజనులు పిలవటం మొదలుపెట్టాడు అనుకోండి దేవుడు, అసలు ఇప్పటికైనా మన దగ్గరికి సువార్త వచ్చినా, నా పాయింట్ ఏమైనా అర్థమైందా? ఎప్పటికైనా మన దగ్గరికి సువార్త వచ్చి ఉండేదా? వచ్చే అవకాశం లేదు. మరి అందుకని దేవుడు ఆనాటి అపోస్తులకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చాడు. ఏమర్థమైంది? దేవుడు అపోస్తులకి ఏమి ఇచ్చాడు? ఎక్స్ట్రాడినరీ పవర్స్ అంటే ప్రత్యేకమైన వరాలు ఇచ్చాడు. ఎవరికి? అపోస్తుల కాలంలో ఉన్న ఆదిమ సంఘానికి, అపోస్తులకు కూడా. అందుకని వాళ్ళు ఈ వరాలతో పనిచేశారు. అందుకనే ఆదిమ సంఘం అపోస్తుల ద్వారా ప్రారంభించబడింది. పెంతెకొస్తు దినము నాడు ఎన్ని వేల మందితో? 3,000 మందితో. 3,000 మందితో ప్రారంభించబడింది. కేవలం 3,000 మంది ఇజ్రాయేలీలే, అన్యులు ఎవరు లేరు అక్కడ. అసలు మొట్టమొదట అన్య కుటుంబం ఎవరనుకుంటున్నారు? ప్రభులోకి వచ్చిన కుటుంబం కొర్నేలి కుటుంబం. 10వ అధ్యాయంలోకి వెళితే కొర్నేలి కుటుంబం, అపోస్తుల కార్యాల్లో 10వ అధ్యాయంలోకి వెళితే కొర్నేలి కుటుంబం మొదటి కుటుంబంగా చేర్చబడింది. ఇందులోకి క్రీస్తు సంఘంలోనికి మొదట అన్య కుటుంబం ఎవరై అంటే కొర్నేలి కుటుంబం. కొర్నేలి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పేతురు గారు మాట్లాడి వాళ్ళకు వాక్యం బోధించి వాళ్ళని ప్రభులోనికి తిప్పి ఆ కుటుంబానికి మొట్టమొదటి బాప్తిసం ఇచ్చినప్పుడు కొర్నేలి కుటుంబం అన్యజనుల్లోంచి ప్రభులోకి వచ్చింది. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే అక్కడ క్రొత్త జనాంగమే ఏర్పడ్డారు. అది మీరు అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయంలోకి వెళితే అంతియొకయలోని జనులు, సంఘములో ఉన్న వ్యక్తులు మొదట క్రైస్తవులని పిలువబడ్డారని రాయబడి ఉంది. తెలుసా మీకు? వచ్చిన ఇప్పుడు చదివారా? సువార్తికులకు తెలుసు, మనుషులకు తెలుసా అని. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం దీన్ని తీసారా? 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములు ఉండి బహుజనులకు వాక్యమును బోధించారు. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు అంటే క్రైస్తవులు అనే పదం ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నా, అసలు క్రైస్తవులు అనే పదం ఎప్పుడు రావాలి? బైబిలు పెంతెకొస్తు సంఘం ఏర్పడినప్పుడు రావాలి, కానీ వచ్చిందా? రాలేదు. ఎందుకు ఇవ్వలేదో తెలుసా? దేవుడు అన్యజనులు కూడా లోపలికి చేరే వరకు ఆ పదం ఇవ్వలేదు. ఏమన్నా అర్థమైందా? అన్యజనులు కూడా సంఘములోనికి చేరే వరకు ఆ పదం ఇవ్వలేదు. ఇప్పుడు అన్యజనులు ఎన్ని అధ్యాయంలో చేరారు? 10వ అధ్యాయంలో. 10వ అధ్యాయంలో అన్యజనులు వచ్చి చేరారు. దేనిలోకి? సంఘములో. అన్యజనులు వచ్చి చేరిన తర్వాత అంతియొకయలో సంఘంలో ఉన్న వారిని మొదట ఏమని పిలిచారట అంటే అప్పటి వరకు క్రైస్తవులు అనే పదమే లేదు. ఏమన్నా అర్థమవుతుందా? కొంచెం హై స్టాండర్డ్ మనసు పెట్టాలి, అప్పుడు అర్థమైపోద్ది. నేను క్లియర్గానే చెబుతున్నా. అన్యజనులనే వ్యక్తులు ఎప్పుడైతే ప్రభులోకి వచ్చారో అప్పుడు క్రొత్త పేరు వచ్చింది. ఆ క్రొత్త పేరు ఏది అంటే క్రైస్తవు. అది మొట్టమొదట దేవుడు పిలిచిన పేరు. రైట్. ఇప్పుడు అన్యజనులు ప్రభులోకి రావటం మొదలుపెట్టారు. ఈ వచ్చిన వారు ఒట్టినే వచ్చేస్తారంటే రారు. వారి చేతిలో ఏది లేదు? గ్రంథం లేదు. కాబట్టి వీళ్ళని ప్రభులోనికి త్రిప్పాలి, నడిపించాలి అంటే వీళ్ళకి, అపోస్తులకి దేవుడు ప్రత్యేక వరాలు ఇవ్వాలి, ప్రత్యేక మహిమ ఇవ్వాలి. ఆ మహిమనే ఆత్మ సంబంధమైన వరాలు అన్నాడు. అర్థమైందా? ఏ వరాలు? ఆత్మ సంబంధమైన వరాలు అన్నాడు. ఈ వరాలు ఎందుకు ఉపయోగపడ్డాయి? అందులో స్వస్థతలు ఉన్నాయి, భాషలు మాట్లాడడం ఉంది, పరిచర్య చేయటం ఉంది, ఇలా ఏవేవో ఉన్నాయి. మీరు చదవండి. అక్కడ 12వ అధ్యాయం మీకు చూపిస్తున్నాను. కొరింథీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం తీసారా? మొదటి వచనం చదువుతున్నాం కదా. 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నాం. అక్కడ ఏం రాశాడు చూడండి. గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అంటే ఈ వరాల గురించి ఖచ్చితంగా క్రైస్తవులు
తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మోసపోతుంది ప్రపంచం. ఏంటి అని అంటే 4వ వచనం, కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. అంటే ఇవన్నీ పనులు చేసే ఆత్మ ఒక్కటే, వరాలు మాత్రం నానా విధాలుగా ఉన్నాయి. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిలోనూ, చూడాలి, అన్నిటిలోనూ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. గమనించారు అక్కడ ఎంతమంది ప్రయోజనం కొరకు అక్కడ రాశాడు చూసుకోండి. అయినను అందరి అంటే ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు వరాలు? ప్రయోజనం కొరకు ఇచ్చాడు. ఆ ప్రయోజనం కొరకు ఇచ్చాడు. అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యం. అంటే కొంతమంది ఏం బోధింతారు? అదే వాక్యమే. దేని ద్వారా? ఈ వరాల్లో ఒకటేంటి? వాక్యాన్ని బోధించటం కూడా ఏంటి? ఒక వరమే. వాక్యాన్ని బోధించటం కూడా ఒక వరమే. కిందకి ఆత్మ ద్వారా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలనని విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనని స్వస్థపరచు వరము. అప్పుడు ఇచ్చాడా? ఇవ్వలేదా? చెప్పాలి. ఏ వరం? స్వస్థపరిచే వరం. ఈ పాయింట్ పట్టుకుని కొంతమంది ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నారు అని అంటే, మాకు స్వస్థపరిచే వరాలు ఉన్నవని చెప్తున్నారు. బాగా వినండి అమ్మా, మాకేమున్నాయని చెప్తున్నారు? స్వస్థపరిచే వరాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు కొంతమంది బోధకులు. ఆనాడు ఎందుకు ఇచ్చాడు చెప్పాను మీకు. అందరి ప్రయోజనం కొరకు ఇచ్చాడు. అక్కడ అవసరమా అంటే స్వస్థతలు అప్పుడు అవసరమే. ఎందుకు అవసరం అని అంటే అనేకులు ప్రభు వైపుకి తిరగాలి. ప్రభు వైపుకి తిరగాలంటే అక్కడ ఖచ్చితంగా వరాలు అవసరమైంది. ఎలా అవసరమైందో మీకు ఒక వచనం చూపిస్తున్నాను. ఎలాగ ఈ వరాలు అవసరమైందో ఒక వచనం చూపిస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం తీసారా? ఎలా అవసరమో చూపిస్తున్నాను. ఈ 14వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చదువుతున్నాను. ఈ కొనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున. అంటే వాక్యాన్ని ఎలా బోధించారట? ఇప్పుడు కారులో వస్తూ మా వికాస్ బాబు అంటున్నాడు, ఏదో ప్రసంగం విన్నాడట. ఆయన ఎక్కడ ప్రారంభించాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఎక్కడ ముగించాడో తెలియదు అని బాబు, పాడైపోయింది బుర్రంతా అన్నాడే. అంటే అక్కడ ఏం లేదు, స్పష్టత లేదు. బోధకుడు ఎలా బోధించాలి? వివరంగా బోధించాలంటే జాగ్రత్తగా ఉన్నాడు, ముందు నేర్చుకోవాలి. కానీ చాలా ఎక్కువ మంది బోధకుల్లో నేర్చుకునే మనసు లేదు. వీళ్ళందరూ ట్రైనింగ్ అయిన వాళ్ళే. ఈ ట్రైనింగ్ అయిన ప్రియులు ఇప్పుడు రమేష్ గారు ఉన్నారు, విజయరాజు గారు ఉన్నారు, వీళ్ళందరూ బాగా ట్రైనింగ్ అయిన వాళ్ళే. మంచి వాక్యం నాకంటే బాగా బోధించగలిగిన వాళ్ళే. కానీ నేను ఎక్కడికి వెళ్తానంటే అక్కడ నాకు కూడా ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకు అని అంటే ఏదో ఒక పాయింట్ అయినా మేము నేర్చుకుంటామనే భావంతో. ఇవాళ ఇక్కడ కూర్చున్న సేవకులు ఉన్నారు, వాళ్ళకి వాక్యం తెలుసు. నేర్చుకునే మనసు ఉండాలి మొట్టమొదటి బోధకుడికి. కానీ దురదృష్టవశాత్తు ఎవరిని ఉద్దేశించి మాట్లాడలే, కొంచెం తెలిసేటప్పటికి తెలియని అహంకారానికి గురైపోతున్నారు చాలామంది. తెలియని అహంకారానికి, నాకంటే బోధకుడు ఎవడో ఉండడు అని. నాకే బోళ్ళు తెలియాలి. ఇంకా నేను 40 సంవత్సరాల నుంచి దీని మీద రీసెర్చ్ చేస్తున్నా. 40 సంవత్సరాల నుంచి నాకు ఎన్నో సంగతులు తెలుసు. మీరు బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ ప్రశ్న అడిగినా దందానమని సమాధానం చెప్తాను, అందులో అనుమానమే లేదు. అలా అని నేను గొప్పోడిని, నేను యోధుని అని ఎప్పుడు అనుకోను మనసులో. అలా అనుకున్నామంటే మనం దేవుణ్ణి కించపరుస్తున్నాం అని అర్థం. ఎందుకంటే ఈ జ్ఞానం ఎవరిది? దేవుంది. మీది కాదు, నాది కాదు. మరి అపోస్తుల కంటే మనం గొప్పోళ్ళమా? వాళ్ళకే లేదు.
వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? చివరికి వచ్చేటోడికి పౌలు గారు ఏమన్నాడో తెలుసా? మీ పాద దాసులం దేవా, మీ పనివారం దేవా అని ముగించాడు. మేమెవరం? మీ పనివారం దేవా, మీ దాసులమయ్యా, నువ్వు చెప్పిన పని మేము చేశాం అని ముగించాడు. అంతే తప్ప ఎవరు అహంకారం చూపించలే. కానీ ఈవేళ కొంతమంది బోధకులను చూస్తుంటే, ముఖ్యంగా క్రీస్తు సంఘాల్లో మితిమీరిన అహంకారం కనబడిపోతుందండి. ఓపెన్గా కనబడిపోతుంది. ఎవరితో మాట్లాడరు, స్టేజ్ దిగాడంటే ఎవరితో పలకరించడు, ఎవరితో మాట్లాడితే ఈ డిగ్నిటీ ఏదో తగ్గిపోద్ది అన్నట్టుగా. చాలామందిని చూశాను. మీకు తెలుసో తెలీదు, వాళ్ళు ఎవ్వరు పలకరించకపోయినా నేను వెళ్ళి పలకరింతాను. ఎందుకే అంటే నాది వాక్యానుసారమైన జ్ఞానంలోంచి వచ్చిన ప్రవర్తన. వాళ్ళు లోక సంబంధమైన అహంకారంలోంచి తెచ్చుకుంటున్నారు. అది ఎప్పుడూ మంచి పద్ధతి కాదు. తేటగా బోధించాలంటే మొట్టమొదట మోకాళ్ళు వంగాలి. గుర్తుపెట్టుకోండి. ఎవరమైనా సరే మీకు బైబిల్ అర్థం కావాలంటే ముందు మోకాళ్ళు వంగాలి. అంటే వంగటం అంటే అర్థమైందా? ఏం చేయమని? నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసుకుని మందిరానికి రావాలి. అయ్యా, ఈవేళ చెప్పే బోధ అంతా మాకు అర్థమయ్యేటట్టుగా చేయమని ఆరాధనకు ముందు ప్రార్థన చేసుకుని సంఘబిడ్డలు రావాలి. సువార్థికుడు కూడా ప్రార్థన చేసుకుని, అయ్యా నేను బోధిస్తున్నాను, సంఘమంతటికి అర్థమయ్యేటట్టుగా చెప్పమని చెప్పే జ్ఞానం నాకు ఇమ్మని బోధకుడు ప్రార్థన చేయాలి. అప్పుడు సంఘమంతటికి తేటకి అర్థమయ్యేటటువంటి బోధకుడి దగ్గర నుంచి వస్తుంది. ఈవేళ ప్రతి ఒక్కడు యేసుప్రభులో ఫీల్ అయిపోవటమే. యేసుప్రభులో ఫీల్ అయిపోవటానికి ఎవరికి అధికారం లేదు. నా గౌను వేసుకుంటే భూమి మీద నిలబట్ల. గౌను వేసుకున్నాడంటే యేసుప్రభు కాదు, అసలు ఏమీ కాదు. గౌను వేసుకున్నాయని అసలు ఏమీ కాదు. ఎందుకంటే బైబిల్లో ఆ సూత్రాలే లేవు. సరే, వాళ్ళందరి గురించి మనకు అనవసరం అనుకోండి. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అపోస్తులు ఎలా బోధించారట? తేటగా. కిందకి చదువుదాం. అయితే అంటే తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను, అంటే ఇప్పుడు వాక్యాన్ని ఎలా నమ్మారు వాళ్ళు? తేటగా బోధించినందున అనేకులు ఏం చేశారట? యూదులు గ్రీసు దేశస్థులు అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురుకొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని, ఎవరు అనుకుంటున్నారు? అపోస్తులు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత, ఎవరి చేత? అపోస్తుల చేత. ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. ఏమర్థమైంది చెప్పాలి. దేనికి సాక్ష్యం అంటే, ఇప్పుడు అపోస్తులు చెప్పేది దేవుని బోధే అని అనడానికి ఏది సాక్ష్యంగా వాడుకున్నాడు? మళ్ళీ అక్కడ రాశాడు చూడండి, కొంచెం డీకోడ్ చేసుకోండి మనసులో. మళ్ళీ చదువుతున్నాను చూడండి. కాబట్టి వారు ప్రభువును అనుకుని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపారు. ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి, అంటే ఇవన్నీ చేయించినోడు ఎవరు? ఈ అద్భుతాలు సూచక్రియలు దేవుడు చేయించాడు. చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇప్పించున్నాడు. ఇప్పుడు ఈ స్వస్థతలు అద్భుతాలు ఏం చేస్తున్నాయట? దేనికి సాక్ష్యం? వాక్యానికి సాక్ష్యం. ఇంతకీ వాక్యానికి సాక్ష్యం ఎందుకు కావాలి అని అంటే, అప్పటికి ఎవరి చేతిలోనూ బైబిల్ గ్రంథం లేదు. మరి ఇప్పుడు అపోస్తులు బోధిస్తుంది దేవుని బోధే అనడానికి ఆధారం ఏంటి? అదనమాట. ఇప్పుడు మేము చెప్పేది మీరు ఏం చేస్తున్నారు? మేము చెప్పేది మీరు ఎక్కడ చూసేస్తున్నారు? అంటే మీకేముంది? ఆధారం ఉంది. ఏది? బైబిల్. అంటే ఇప్పుడు నేనేమన్నా ప్రత్యేకంగా సాక్ష్యం అవసరమా? గ్రంథమే సాక్ష్యం. ఈ సాక్ష్యం ఆ కాలంలో ఉందా? లేదు. కాబట్టి వారి చేత ఏం చేశాడు దేవుడు? సూచక్రియలు అద్భుత క్రియలు మహత్కార్యాలు చేయించి వాక్యం చెప్పేవారికి అది సాక్ష్యంగా ఉపయోగించాడు. ఏమన్నా అర్థమైందా మీకు? లేదా? అర్థమైందా? అలా చేయటానికి ఇప్పుడు అలాంటి అద్భుతాలు సూచక్రియలు చేస్తే ఏం జరుగుద్ది?
మనుషులు ఏం చేస్తారు? రైట్, వీళ్ళ దేవుని దాసులు అని చెప్పి త్వరగా నమ్మే అవకాశం ఉంది కాబట్టి అపోస్తలులకి దేవుడు ఆ పవరు ఇచ్చి వాళ్ళ చేత కార్యాలు చేయించి అనేకులను ప్రభు వైపుకి త్వరితగతిని తిప్పాడు. అందుకొరకని దేవుడు అపోస్తలులకి ఏమిచ్చాడు? వరాలు ఇచ్చాడు. ఇప్పుడు 12వ అధ్యాయంలోనికి వెళదాం. ఏది? కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలోనికి వెళదాం. మొదటి కొరింథీ, అక్కడ మళ్ళీ చదువుతున్నాను చూడండి. తీసారా? 9వ వచనం, మరి ఒక్కనికి ఆత్మ వలనని విశ్వాసమును, మరి ఒక్కనికి ఆ ఒక్క ఆత్మ వలనని స్వస్థపరచు వరములను, మరి ఒక్కనికి అద్భుత కార్యములు చేయు శక్తును, మరి ఒక్కని ప్రవచన వరమును, మరి ఒక్కనికి ఆత్మల వివేచనయు, మరి ఒక్కనికి నానావిధ భాషలు, మరి ఒక్కనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఇప్పుడు చాలా సంఘాల్లో భాషలు మాట్లాడతారు కానీ భాషలకి వారు మాట్లాడే భాషలకి అర్థం చెప్పేవారు ఉండరు. నా మాట అర్థమైందా? అమ్మగారు మాట్లాడే భాష అయ్యగారికి అర్థం కాదు. ఎక్కడ? సంఘాల్లో అమ్మగారు మాట్లాడేస్తూ ఉంటుంది, కానీ అయ్యగారికి అర్థం కాదు. నిజంగా అయ్యగారికి అర్థమైతే ఇప్పుడు అయ్యగారు ఏం చెప్పాలి? వీటి అర్థం ఆవిడ మాట్లాడిన భాషలకు అర్థం. ఇప్పుడు ఇంకో సంగతి మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వాటి అవసరత ఉందా లేదా అది గమనించాలి. వేటి అవసరత, భాషల అవసరత ఇప్పుడు ఉందా లేదా? సరే, ఇప్పుడు మీ బైబిల్ ఏ భాషలో ఉంది? మాట్లాడాలి. నేను ఏ భాషలో చదువుతున్నాను? నేనెవరిని? తెలుగు అయింది. మీరెవరు? అంటే ఇప్పుడు తెలుగు కలిసినప్పుడు మలయాళంతో పని ఏమైనా ఉందా? మాట్లాడరా? ఇప్పుడు నేను కొత్తగా మలయాళం మొదలెట్టాను అనుకోండి, మీకు ఒక్క ముక్క అర్థమై చేస్తుందా? మళ్ళీ అక్కడ ఎవరు కావాలి? తర్జుమాదారుడు కావాలి. పోనీ ఎవరికైనా మలయాళం వచ్చా? ఆయన ఎవరికైనా ఈయనకు వచ్చేమో కొద్దిగా. ఇక్కడ ఎవరికైనా మలయాళం వచ్చా? అప్పుడు నేను మలయాళంలో మాట్లాడుతుంటే నేను చెప్పేది నాకే అర్థం కాదు, ఎందుకంటే నాకు మలయాళం రాదు కాబట్టి. ఇప్పుడు ఎందుకంటే ఈ బాధ, అచ్చ తెలుగులో ఉన్న బైబిల్ని అచ్చ తెలుగులో మాట్లాడుకోవటం మానేసి దీన్నంతటిని కొరింథీ పత్రిక 14లో ఏమన్నాడు తెలుసా? అల్లరికి కారణమవుతున్నాయని చెప్పాడు. ఏంటది? ఇవన్నీ చివరికి వచ్చేటప్పటికి ఎలా మిగిలినాయట? అల్లరికి కారణమవుతున్నాయి అన్నాడు. చూడండి, అదే 14వ అధ్యాయం 32వ వచనం. అదే మొదటి కొరింథీ 14:32. అలాగే మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కాని. అంటే ఇవన్నీ ఏమవ్వకూడదని హెచ్చరించాడు లాస్ట్లో. మరి ఎలా ఎవరికాడే భాషలు మాట్లాడితే ఏమవుద్ది? మాట్లాడాలి. అంటే మొదట్లో ఇవన్నీ అవసరం కాబట్టి వాళ్ళకి ఇచ్చాడు. ఆనాడు ఒకవేళ ప్రపంచం అంతా తిరిగిన మనుషులు ఉన్నారా? లేరు. ఈవేళ అందరికీ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే ప్రతి ఒక్కడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ఏమర్థమవుతుంది? ఈజీగా ఇంగ్లీష్ అర్థమవుతుంది కాబట్టి సెల్ ఫోన్ అందరూ ఆపరేట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మా యవన ప్రాయంలో సెల్ ఫోన్ ఎవరు ఆపరేట్ చేయలేకపోయారు. కారణం ఏంటంటే ఆ ఇంగ్లీష్ ముక్కలు అర్థమయ్యి సచ్చే కాదు. అందుకని ఎవరు ఆపరేట్ చేయలేక ఎవడు కొంటాడు బాబు, ఇది ఎవరికి అర్థం కాదని వదిలేసారు. ఇప్పుడు ఎంత కుర్రోడి దగ్గర నుంచి ఆడే గంటేస్తున్నాడు. ఇలాగ ఎవడో కుర్రోడే మొత్తం వాడికి పొట్టలోంచి నేర్చేసుకుంటున్నట్టున్నాడు. మొత్తం మీద అన్నీ తెలిసిపోతున్నాయి. ఈవేళ తెలియనివాడు ఎవడూ లేడు. అంటే ఇదంతా ఏంది అంటే మొత్తం గ్లోబలైజ్ అయిపోయింది. ఇప్పుడు ప్రపంచం గ్లోబలైజ్ అయింది. అంటే ఆ దేశం వాడు ఈ దేశం వస్తున్నాడు, ఈ దేశం వాడు ఆ దేశం వెళుతున్నాడు, ఆ దేశ బాధ ఈ దేశానికి తెలిసిపోతుంది, ఈ దేశ బాధ. ఇంకా దారుణమైన సంగతి ఏంటి తెలుసా? ఏ దేశ భాషలో మాట్లాడే సంగతులున్నా గూగుల్ నడిపితే ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేస్తుంది. అవునా? గూగుల్ అమ్మని అడిగితే ఏం చేస్తుంది? ట్రాన్స్లేట్ చేసేస్తుంది వెంటనే. నిన్నే ఏదో ఒక ఉత్తరం ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. ప్రిపేర్ చేసిన తర్వాత రమేష్ గారు కుమార్తె దన్మని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నాకు పెట్టింది. అంకుల్ మీరు రాసిన ఉత్తరం ఎలాగుందో చూడండి.
ఆ తెలుగులో వెంటనే ఇది ఎక్కడ తర్వాత వెళ్ళి అంటే యాప్ ఉంది దీనికి. ఓరి ప్రతి దానికి యాప్. రేపు పొద్దుటి నుంచి ఇంకా ఎన్ని రాబోతాయో. అసలు నువ్వు తిన్నది అరుగుతుందా లేదా, ఎంత అరిగింది, ఇంకా ఎంత అరుగుద్ది, ఎప్పటికి అరుగుద్ది, అరక్కపోతే ఏమవుద్ది, వచ్చేస్తా. ఎప్పటికో వచ్చేసినాయి. అవునా? నీకు బీపీ ఎంత, నీకు షుగర్ ఎంత, గుండె ఎలా కొట్టుకుంటుంది, ఇంకా ఎన్ని గంటలు కొట్టుకోబోద్దే, ఆ తర్వాత ఏమవుద్ది, ఇవన్నీ ముందే చెప్పేస్తే చచ్చిపోతామని దేవుడు ఆపుతున్నాడు అంతే. లేకపోతే అవన్నీ వచ్చేస్తాయి, ఎప్పటికో ఒకటికి వచ్చేస్తాయి, గ్యారెంటీగా వచ్చేస్తాయి. ఇలా సెల్ ఫోన్ పెట్టాడుకి వచ్చేది పిక్చర్. ఇప్పటికి వచ్చేసింది, తెలుసో తెలియదు మీకు యాప్. ఇప్పటికీ కూడా గుండెకి సంబంధించిన యాప్ వచ్చింది. ఆ సెల్ ఫోన్ ఇక్కడ పెడితే ఏమీ తీయక్కర్లా, ఈసీజీతో పని లేదు, గుండె మొత్తం సిస్టమ్ అంతా వచ్చేస్తుంది యాప్లో. అది ఎలా కొట్టుకుంటుందో, ఎన్ని బ్లాకులు ఉన్నాయో మొత్తం చెప్పేస్తుంది. కాకపోతే ఆపరేషన్ చేయటం మనకు రాకాగుతున్నాం తప్ప, లేకపోతే ఎంతమంది నేను చంపేద్ది. అదొక్కటే చెప్పట్లేదు అది. కనుక రాబోయే కాలం ఏమవుద్దో తెలియదు. ఒక్క సెకండ్ ఆలోచన చేయండి. ఇంత ప్రపంచం ఇంత గ్లోబలైజ్ అయిపోయి ప్రపంచంలో అన్ని భాషల్లోకి బైబిల్ తర్జుమా అయిపోయింది. ఇప్పుడు బైబిల్ అన్ని భాషల్లోకి తర్జుమా అయింది కదా. ఇంత తర్జుమా అయిన బైబిల్ మనం కలిగి ఉండగా, ఇంత తర్జుమా జరిగిన బైబిల్ మనం కలిగి ఉండగా, తెలుగులో, మలయాళంలో, అన్ని భాషల్లో ఇంకా భాషలు చెప్పాల్సిన అర్థం ఉందా? భాషలు మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఇక్కడ ఒక చిన్న జోక్ చెప్తున్నాను, జోక్ అనుకోకండి, నిజమే ఇది. రాజమండ్రిలో ఒక ఆయన పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టాడు. ఏంటయ్యా అంటే, అమెరికా దేశం నుంచి అద్భుతమైన ఆత్మవరాలు కలిగిన వాడు వస్తున్నాడు, ఒక బోధకుడు వస్తున్నాడు అని. ఎన్ని పెట్టాడంటే, ఆ పేరుకు ముందు అపోస్తులు, రెవరెండు, డాక్టరు, ఇంకా ఎన్ని ఉన్నాయి అన్ని పెట్టాడు. పెట్టేసి పేరు చివరిలోకి వచ్చేటోడికి అద్భుతమైన 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 అని 3 సార్లు పెట్టి వరాలు కలిగినోడు అన్నాడు. ఇన్ని వరాలు కలిగినోడు అంటే ఈ 12 అధ్యాయంలో రాసిన వరాలని ఆయన ఒక్కడికే ఉన్నట్టు రాసేసాడు అందులో. ఆయన వస్తున్నాడు అన్నాడు, వచ్చాడు. పెద్ద సభ. ఆ సభలో ఈయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, తెలుగు ఆయనేమో తెలుగులో తర్జుమా చేస్తున్నాడు. మరి ఇన్ని అద్భుత వరాలు ఉన్నటువంటి ఆయన మాట్లాడరా? ఇప్పుడు దొరగారికి ఏ వరం ఉండాలి? తెలుగు మాట్లాడే వరం ఉండాలి కదా. మళ్ళీ ఈయన తర్జుమాదారుడు ఎందుకు? మరి ఇన్ని వరాలు ఉన్నాయని బోర్డులో పెట్టాడు కదా. పెట్టినప్పుడు దొరగారు ఇందులో మాట్లాడాలి, ఇండియాకి వచ్చి తెలుగులో మాట్లాడాలి. మళ్ళీ ఎవరు వచ్చేసాడు? మళ్ళీ నల్లదొర వచ్చేసాడు ఇక్కడికి. ఈ నల్లదొర మళ్ళీ ఏం చేస్తున్నాడు? తర్జుమా చేస్తున్నాడు. ఇప్పుడు ఇన్ని వరాలు కలిగినోడికి తర్జుమాదారుడు ఎందుకు అంటున్నాను? ఇవన్నీ హంబక్కు, బూటకు. నిజం చెబితేనేమో మన దగ్గరికి ఎవడు రాట్లా. నిజం చెప్పామనుకోండి, మన దగ్గరికి ఎవరు రాట్లా. మళ్ళీ ఏమంటున్నాడు తెలుసు, బయటికి వెళ్ళి వీళ్ళు కిరిసంగం వాళ్ళు ఎలాగ మాట్లాడతాడయా అంటున్నాడు ఒకడు. అంటే నిజం చెబితేనేమో ఈవేళ ప్రపంచంలోనండి దొంగలకే డబ్బు వెళ్తుంది. నిజం చెప్పినా ఎవ్వరికి కూడా రూపాయి ఇవ్వటానికి మనసు రాట్లా. ఎంత అద్భుతమైన మీటింగులు పెట్టాడు ఆయన. ఆయనకి మీలో ఎంతమంది సపోర్ట్ చేశారో నాకు తెలియదు. ఎంతమంది రూపాయి కానుకగా ఇచ్చి మీరు ఈ పని చేయండి అయ్యా అని చెప్పారో నాకు తెలియదు. ఇప్పుడు నేను 1 గంట మాట్లాడడం కోసం 7 గంటలు జర్నీ చేసి వస్తాను. నేను 1 గంట ఇక్కడ మాట్లాడడం కోసం. ఈ 1 గంట మాట్లాడడానికి ఒక్కో చోట ఏమంటాడు తెలుసా? నాకు టైం ఇచ్చినని లేచి నుంచి ఉంటుంటాడు. అర్థం అవ్వలేదా? నాకు టైం ఇచ్చినని ఎందుకు లేచిపోయి పక్క నుంచి ఉంటుంటాడు. ఆయన చూసేవాడికి నాకు అర్థమైపోవాలి ఏమని, టైం అయిపోయిందని. మరి నేను 7 గంటలు ప్రయాణం చేసి వచ్చాను, ఏం చేయను ఇక్కడ? 7 గంటలు జర్నీ చేసి వచ్చాను. ఒక్కడో మా శ్రమను గమనించరు. అలానే ఇప్పుడు లిగుతారని కాదు మీరు, నా ఉద్దేశం అది కాదు. ముందే చెప్పాడు బాబు, మీరు ఎంతసేపు మాట్లాడతారు మాట్లాడిన అంకులే, అయితే కంప్లీట్ అవ్వాలి, నాకు పాఠం కంప్లీట్ అవ్వాలని చెప్పాడే. అయితే ఈవేళ ఎలా ఉందయ్యా మనుషుల పద్ధతులు అంటే, ఎంతోమంది ఇక్కడ మన క్రీస్తు సంఘాల్లోంచి ఇతర దేశాలు వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత నేను చాలామంది చూశాను. మరి మీ సంఘంలో అలా ఉన్నారో లేదో నాకు తెలియదు. వెళ్ళారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత జీతం పెరుగుతుందని కదా అక్కడ పోతున్నారు. పోయిన తర్వాత మరి అందులోంచి కనీసం కొంచెమైనా ధనం ఎవరికి పంపాలా? స్థానిక సంఘానికి పంపాలా వద్దా? అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడట్లేదు, ఫోన్ చేయట్లేదు, అసలు కదలిక మెదలిక ఏమీ లేదు.
మళ్ళీ ఎప్పుడు దెబ్బ తినేస్తారు చూసారా? అప్పుడు వచ్చి అయ్యగారు మమ్మల్ని కొంచెం జ్ఞాపకం చేసుకో. మరి కోయిట్లలో ఏం చేసావు నువ్వు? మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావా ఏనాడైనా? మాట్లాడేటి? అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత డబ్బు వచ్చేటికి మేము జ్ఞాపకం ఉండం, బాధలు వచ్చేటికి మాత్రం మేము జ్ఞాపకం. ఇవి కరెక్ట్ కాదండి. మీరు ఎక్కడున్నారో ఆ స్థానిక సంఘానికి మీరు ఉపయోగపడాలి. మీ ధనం ఉపయోగపడాలి, మీ బలం ఉపయోగపడాలి, మీ జ్ఞానం ఉపయోగపడాలి. అదే చెప్తున్నాడు దేవుడు. అందరూ అలా ఉపయోగించాలి. ఆదిమ సంఘం కొరకు అపోస్తులు ప్రాణమే పెట్టారు. మరి మనమేం పెట్టగలుగుతున్నాం? దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు దొంగల చేతిలో ఉంది బోధ అంతా. ఆ దొంగలు ఏం చేస్తున్నారంటే మాకు వరాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. వరాలు ఉంటే నేను ఇంకో పాయింట్ అడుగుతున్నా, నిజంగా వీళ్ళకి స్వస్థత వరమే ఉంది, అద్భుత వరమే ఉంది, ఇన్ని హాస్పిటల్ ఎందుకు? మాట్లాడరా? ఇన్ని హాస్పిటల్ ఎందుకు? ఎవరికి ఉంది? అయ్యగారికి వరం ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తే సరిపోద్ది? అయ్యగారి దగ్గరికి వెళ్తే విచిత్రం చెప్పనా, మా ఊరు పక్కన ఒక ఆయన ఉంటాడు, పెద్ద మళ్ళీ స్వస్థత వరాల్లో నెంబర్ 1 టాప్ మోస్ట్ అనమాట. బిషప్లకే బిషప్, మొత్తం పెద్ద బిషప్ అనమాట. బాగా వరాలు ఉన్నాయి, స్వస్థత వరాలు. 3 మంది 1000 మంది ఉంటారు. కాకపోతే రాయమండ్రి వచ్చి మందులెట్టుకెళ్తూ ఉంటాడు. ఏ వరాలు ఉన్నవాడు? స్వస్థత వరాలు ఉన్నాయని బోర్డులెట్టి జనాలందరికీ నూనె పంచి, ఈయన మాత్రం షుగర్కి బిల్లల కోసం రాయమండ్రి వచ్చి ఎవరికే కనపడకుండా నల్లద్దాల కారులో రాయమండ్రిలో డాక్టర్ గారి దగ్గర చూపించుకుని వెళ్ళిపోతాడు మందులెట్టుకుని. మరి అన్ని వరాలు అంతమంది బాగు చేసేవాడు ఈయన కూడా ఏముండాలా? మాట్లాడరండి. అంటే ఈయన్ని ప్రార్థన చేసి నూనె ఈయనకి పని చేయదు, కానీ అందరికీ పని చేస్తుంది. అందరికీ నూనె పని చేస్తుంది, ఈయన ఒక్కడికే పని చేయదు. కానీ ఎవరంటే తెంగర జనం ఎవరు? ఎల్లివుళ్ళు. ఓరి తెంగరోళ్ళారా, మీరు ఇంటి దగ్గర మోకాలు వేసి ప్రార్థన చేసినా అద్భుతాలే జరుగుతాయి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. పాస్టర్ గారికి సమస్తం సాధ్యం అలా, నమ్మువాడికి సమస్తం సాధ్యం అన్నాడు. అంటే నువ్వు ఏం చేసినా నమ్మికతో చేస్తే కార్యాలు వాటంతటా అవే జరుగుతాయి. నిజంగా జరుగుతాయి, లేవని నేను అంటలా. ఇప్పుడు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కడికి మేలు జరుగుద్ది, ఎందుకంటే వాక్యంలో ఉన్న స్వస్థత. ఒకసారి గమనించండి. సరే, ఈ అద్భుత వరాలు ఎందుకు ఉపయోగపడ్డాయో మీకు అర్థమైందా? ఆనాడు భాషల తర్జుమా లేక వాళ్ళకేమిచ్చాడు? భాషల వరం ఇచ్చాడు. ఈవేళ ఎవరు వచ్చేసారు? తర్జుమాదారులు వచ్చేసారు. అవసరమైతే గూగులే తర్జుమా చేసేస్తుంది. ఇప్పుడు ఇలాంటప్పుడు మళ్ళా దీని అవసరత ఉందా? దేని అవసరత? భాషల అవసరత లేదు. అక్కడే మీకు చూపిస్తున్నాను చూడండి, 14 అధ్యాయం, 1 కొరింథీ 14 అధ్యాయం తీసారా? 32 వచనం. కాబట్టి కాదండి, 22 కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే. అంటే ఇప్పుడు భాషలు ఎక్కడ ఉంటాయని? భాషలు ఉన్న చోట ఎవరు ఉంటారని? ఎవరు లేరని? విశ్వాసులు ఉన్న చోట దేంతో పని లేదని? భాషలతో పని లేదు. మరి దేంతో పని ఉందో కింద చెప్పాడు చూడండి, ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందిన వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకుందురు కదా. అంటే ఇప్పుడు భాషలు ఎలాంటి భావం తెలియజేస్తున్నాడు అంటే, ఇప్పుడు ఎవడైనా పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడితే ఏటట? వెర్రి మాటలు. ఇప్పుడు అనేక సంఘాల్లో ఏ మాటలు ఉన్నట్టు? వెర్రి మాటలు. ఈ వెర్రి మాటలన్నీ కలిసి కిందకొచ్చేవాడికి ఏమన్నాడు? సంఘాల్లో ఏం తయారైంది అన్నాడు? అల్లరి. దేవుడు దేనికి కర్త కాడు అంటే, ఇప్పుడు ఎప్పుడైతే సంఘాల్లో అల్లరి తయారైందో ఎవరు ఉండరని అర్థం? అక్కడ దేవుడు ఉన్నాడు. అంటే వీళ్ళందరూ అల్లరి చేసి ఎవరిని తరివేశారు? దేవుడిని తరివేశారంటే ఎవరు వస్తారు మరి? ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోవాలి బాగా. సైతాన్ గడు వచ్చాడు. మరి అప్పుడు వరాలు ఎందుకు ఇచ్చాడండి? ఇచ్చినవాడు ఎవరు? దేవుడే. మరి ఇచ్చినవాడు ఒక్కొక్కటి కంట్రోల్ చేసుకుంటూ వచ్చాడు.
ఒక్కొక్కటి భాషల వరాలు అన్ని వరాలను తీసుకుంటూ వచ్చాడు. అవసరం లేదని పెట్టేశాడు. ఇప్పుడు ప్రవచన వరం ఇచ్చాడు. ప్రవచించటం అంటే వాక్యాన్ని బోధించటం. ఇప్పుడు అది ఒకటే ఉంది. ఖచ్చితంగా బోధించాలి. బోధించాలంటే అది కూడా వరమే. ఇప్పుడు ఆయన టాపిక్ ఇచ్చాడు, చిన్న 2 మాటలు. ఆ 2 మాటల మీద ఇంతసేపు మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు నాకు దేవుడు ఆ వరం ఇవ్వకపోతే నేను మాట్లాడలేను. ఇప్పుడు రోడ్డు మీద పోయే వ్యక్తికి ఇది పట్టుకొచ్చి ఆయన టాపిక్ ఇస్తే మాట్లాడగలరా? అంటే ఇప్పుడు నాకు ఏమిచ్చాడు దేవుడు? ప్రవచించే వరం. ఇప్పుడు క్రీస్తు సంఘాల్లో ఉన్న సువార్థికులందరికీ ఏ వరం ఉంది? ప్రవచించే వరం ఉంది. అంటే ఖచ్చితంగా వారు వాక్యాన్ని బోధించే వరం ఇచ్చాడు దేవుడు. అందుకనే క్లియర్ కట్గా బోధించగలరు క్రీస్తు సంఘాల్లో. మత శాఖల్లో ఆ అర్థం చెప్పలేకపోతారు, కానీ క్రీస్తు సంఘాల్లో చాలా క్లియర్ కట్గా బైబిల్ని బోధించగలరు. ఎందుకంటే ఆ వరం వారికి ఉంది కాబట్టి. మరి ఈ వరం అక్కడ తప్ప మిగిలిన వరాలు ఏమీ లేవా అని అడిగితే ఒక మాట, అది కొరింథీ పత్రిక 12 అధ్యాయము తీసారా? 12 అధ్యాయము 30 వచనం చదువుదాం. 29 నుంచి చదువు. 29 నుంచి చదువు. అందరూ అపోస్తులులా అంటే అర్థం ఏంటి? అందరూ అపోస్తులులా కాదు. అందరూ అపోస్తులులా కాదు. అందరూ ప్రవక్తలా కాదు. అందరూ బోధకులా కాదు. అందరూ అద్భుతములు చేయవారా కాదు. అందరూ స్వస్థతపరచు కృపావరములు గలవారా కాదు. అందరూ భాషలతో మాట్లాడుచున్నారా లేదు. అందరూ ఆ భాషలకు అర్థం చెబుచున్నారా లేదు. ఇప్పుడు చెప్పాడు చూడండి 31 వచనంలో, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఏది కోరుకోవాలట? దేనిలో? కృపావరాలన్నిటిలో శ్రేష్టమైంది ఏదో అది కోరుకోమన్నాడు. ఏందా శ్రేష్టమైంది అని అంటే కింద చెప్తున్నాడు, ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాడు. ఏది? అన్నిటికంటే కృపావరాలు అన్నిటికంటే శ్రేష్టమైన మార్గం ఏదో చూపించున్నాడు అంటే పౌలు గారు. ఏంటది? 13 వచనం, 13 అధ్యాయం 1 వచనం. మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను. ఎలాగమ్మా? అదేనండి పౌలు గారు అంటున్నాడు, మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే ఏమి లేకపోతే ఏమి చేస్తున్నాడట? మనుషుల భాషలన్నీ మాట్లాడేస్తున్నాడు, ప్రపంచంలో ఉన్న భాషలన్నీ మాట్లాడేస్తున్నాడట. ఇంకా ఈ భాషలు భూమి మీద భాషలు సరిపోక దేవదూతల భాష కూడా మాట్లాడుతున్నాడట. కానీ ఏమీ లేదు, ప్రేమ లేదు. ఇంతకుముందు పౌలు గారు ఏమన్నాడంటే 12 అధ్యాయంలో, వీటన్నిటిని మించిన సర్వోత్తమ మార్గం ఏదో అది మీకు చూపిస్తానన్నాడు. బాగా వినాలి కొంచెంసేపు. వీటన్నిటిని మించిన సర్వోత్తమమైన మార్గం ఏదో మీకు చూపిస్తానని. ఇంతకీ సర్వోత్తమైన మార్గం ఏది అంటే వీటన్నిటిని మించిపోయిన వరమాట. అది వీటన్నిటిని మించిపోయింది. ఈ స్వస్థ లేదా ఈ ఆత్మ సంబంధమైన వరాలన్నిటికంటే మించిన వరమట. ఏ వరం అని అంటే ప్రేమ. ఏ వరం? ప్రేమ. అందుకనే ప్రేమ లేని వాడనైతే క్రింద చెప్పాడు చూడండి, మ్రోగెడు కొంచెం చెప్పాడు చూడండి, గనగనలాడు మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఎందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలు పెకిలించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఇప్పుడు నాకు చెప్పాలి, అన్నిటికంటే ముఖ్యమైన వరం ఏది? మళ్ళీ చెప్పాలి. కానీ జనం దేన్ని వదిలేశారు? వీటిని పట్టుకున్నారు. మాట్లాడాలి. ప్రేమనే వరాన్ని వదిలేశారు, దిక్కుమాలిన వరాలన్నీ పట్టుకున్నారు. ఒకప్పుడు అవి అవసరం తప్ప ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఫైనల్గా ఏది అవసరం? ప్రేమ మాత్రం అవసరం. దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను, బాగా వినండి. ఏమిటయ్యా అంటే, బిల్డింగ్ కడుతూ ఉంటాం. కట్టినప్పుడు ఫైనల్గా స్లాబ్ వేసాం. స్లాబ్ వేసినప్పుడు స్లాబ్ కింద అది సెంటరింగ్ పెడతాం. ఎందుకు? వేటికి? స్లాబ్ ఆకటం కొరకు ఏం చేస్తాం? సెంటరింగ్ వేస్తాం. ఎన్ని పోల్స్ ఉంటాయి? సెంటరింగ్లు ఎన్ని పోల్స్ ఉంటాయి అంటున్నారు. సెంటరింగ్ వేసిన ఆయనకి డబ్బులు ఇస్తాడా?
ఓనరు మాట్లాడాలా? ఇస్తాడు కదా. ఇచ్చి ఏం వేసాడు? సెంటరింగ్ వేసాడు. సెంటరింగ్ పైన ఏం వేశారు? స్లాబ్ వేసాడు. ఎన్ని రోజులు ఆగాల? 10 రోజులు 20 రోజులు. మొదట్లో అయితే 21 రోజు అనేవారు. ఇప్పుడు 3 రోజులకి పీకేస్తున్నారు. మరి అదేంటో నాకు తెలియదు. సరే, కనీసం 10 రోజులు. 10 రోజులు ఆగాల. ఏది అంటే 10 రోజులు కూడా ఏముండాలా? సెంటరింగ్ ఉండాలా వద్దా? ఇప్పుడు 10 రోజుల్లో ఓపెనింగ్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఇల్లు? ఏ 10 రోజుల్లో? సెంటరింగ్ వేసిన 10 రోజులు లోపల పెట్టుకుంటే లోపలికి ఎవడన్నా దొరతాడా? ఎందుకు? ఏ కర్రలు ఉన్నా? సెంటరింగ్ కర్రల మధ్యలో చాలా దూరి సంసారం చేయగలడా? ఇప్పుడు ఆ 10 కర్రలు ఆ డబ్బులు ఇచ్చాడు, కానీ ఆ కర్రలు ఎందుకు? గోడ నిలబడి ఆ పైన బిగిసే వరకు, టైటన్ అయ్యే వరకు. అది ఎప్పుడైతే బిగిసిందో లేదా అది గట్టిపడిందో ఆ తర్వాత ఏం చేశారు? వీటన్నిటిని బిగేశారు. మరి మధ్యలో స్తంభం ఉందండి ఆ గదిలో. ఏది? పిల్లరు, కాంక్రీట్ పిల్లరు, ఆ కాలం. మరి అది ఎందుకు పీకలేదు? మాట్లాడరండి. మరి ఇవన్నీ పీకేసినప్పుడు అది కూడా ఏం చేయాలి? పీకేయాలి కదా. మరి ఆ పిల్లర్ ఎందుకు పీకలేదు అంటున్నాను. అంటే ఆ పిల్లర్ లేకపోతే మొత్తం ఏముంది? కాబట్టి అది ఏం చేసాడు? అదొక్కటే ఉంచి. అలాగే ప్రేమ అనే పిల్లర్ నుంచి దేవుడు మిగిలిన వాటన్నిటినీ కూడా సంఘం బలపడి స్థిరపడిన తర్వాత పీకి పక్కన పెట్టాడు. ఏమన్నా అర్థమైందా? అర్థమైందా? పీకి పక్కన పడేసాడు. ఇప్పుడు సంఘం పిలబడు. అందుకనే తిమోతి పత్రికలకు వచ్చేటడికి సంఘమేరా స్తంభం అన్నాడు. మళ్ళీ చదువుకోండి మీరు 3:14లో. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారము అన్నాడా? సంఘమేరా బాబు, సత్యమని స్తంభంతో మధ్యలో పెట్టాను అన్నాడు. ఇప్పుడు ఆ స్తంభం ఏదయ్యా అంటే ప్రేమ. ప్రేమని స్తంభాన్ని ఉంచాడు, మిగిలిన వాటిని అన్నిటినీ రిమూవ్ చేశాడు. మిగిలిన వాటిని అన్నింటిని తొలగించి ఆ ప్రేమ అనే సంఘాన్ని ఉంచాడు. ఇంకో విచిత్రం తెలుసా? భాషలున్నా ఈ వరాలన్నీ ఉన్నా పరలోకి వెళ్తాడని చెప్పలేదు పౌలు గారు. ప్రేమ లేకపోతే నేను ఏమైపోతానన్నాడు. వ్యర్థుడనంటే ఎక్కడికి వెళ్ళనని అర్థం. అంటే ఇప్పుడు అవి అన్ని వరాలని కంటే మించిపోయింది ఏది? ప్రేమ. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం తీసారా? 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం? ఏం కలిగి ఉంటే? అంటే ఇప్పుడు ప్రేమ ఏ స్థాయి కలిగింది? పాయింట్ అర్థమైంది అక్కడ. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లే స్థాయి. కానీ ఈ స్వస్థత వరాలు లోకంలోంచి సంఘంలోకి మాత్రమే తీసుకొచ్చినాయి. అర్థమైందా? ఈ స్వస్థత వరాలు మనుషుల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చినాయి? లోకములోంచి సంఘంలోకి మాత్రమే తీసుకొచ్చినాయి. ఇప్పుడు సంఘంలోంచి పరలోకానికి చేర్చాలంటే ఏం కావాలి? ప్రేమ కావాలి. ఇప్పుడు ఏ స్తంభాన్ని ఉంచాడు? ఏ స్తంభాలను తీసి పక్కన పెట్టాడు దేవుడు? ప్రేమ అనే స్తంభాన్ని ఉంచాడు, మిగిలిన వాటన్నిటినీ తీసేసాడు. ఏవైతే తీసేయబడినాయో ఇప్పుడు సైతాను గాడు అవి మట్టుకు తిరుగుతున్నాడు. ఏమన్నా అర్థమైందా? దేవుడు ఏవైతే తీసేసాడో సైతాను గాడు అవి మట్టుకు తిరుగుతున్నాడు. అందుకని ఆయా సంఘాల్లో ఈ అల్లరికి కారణమైన అన్ని కూడా ఉన్నాయి. ఏది లేదు అక్కడ? ప్రేమ లేదు. ప్రేమ లేదు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు క్రీస్తు సంఘాల్లో ఉండాల్సింది ఏది? ప్రేమ. ఏ స్థాయిలో ఉండాలి? ప్రేమ ఏ స్థాయిలో ఉండాలి? అది మరణములో నుండి జీవములోకి దాటించే స్థాయిలో ఉండాలి. అంటే అర్థం ఏంటో చెప్పనా? 2 మాటలు ముగింపులోకి వెళ్ళిపోతున్నా. అంటే అర్థం ఏంటో చెప్పనా? మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నా. సంఘంలో మీరు అందరికీ వందనాలు చెప్పగలుగుతున్నారా? నిజం చెప్పండి. మీ అయ్యగారు చెప్తున్నాడు చెప్పట్లేదని. నిజమే చెప్తున్నాడు ఆయన. అందరూ అందరికీ వందనాలు చెబుతున్నారా? నిజం చెప్పాలంటే మొహాలు మాడిపోతా ఉన్నాయి. ఏం చేస్తున్నారు తెలుసా? మీకు నచ్చిన వాళ్ళకి మాత్రమే వందనాలు చెబుతున్నారు. మరి ఇప్పుడు పరలోకం ఎలా వెళ్దాం అనుకుంటున్నారు మీరు?
మాట్లాడరా? ఇంకా దరిద్రం చెప్పనా? మాకు కూడా చెప్పట్లా. మాకు కూడా చెప్పరు సంఘంలో. అందుకని ఏం చేస్తున్నామంటే మేమే చెబుతున్నాం. అమ్మా సత్యవతమ్మ గారు వందన, సుబ్బయ్యమ్మ గారు వందన. అప్పుడు అయ్యగారు అమ్మాయి తెగన పెద్ద ఎవడ కావాలి యాక్షన్ అంటే మీకు మేమే చెప్పి ఇంకా దరిద్రం చెప్పనా? మీ పిల్లలకు కూడా మేమే చెప్పాల్సి వస్తుంది. వాళ్ళకు కూడా బాబు అప్పుడు పాస్టర్ గారు వందనాలు అంటున్నాడు. ఎప్పుడు మేము పెట్టిన తర్వాత ఎంత దరిద్రంగా ఉంది. నొచ్చుకోకండి. మీరు ఒకరికి ఒకరు వందనాలు చెప్పమనేది ఆజ్ఞ, గుర్తుపెట్టుకోండి. కమాండ్, దట్ ఈజ్ కమాండ్. అంటే ఖచ్చితంగా మీరు చేయాలి. అప్పుడే మీరు అందరినీ ఏం చేస్తున్నట్లు లెక్క, ప్రేమిస్తున్నట్టు. ప్రేమించిన వాడు ఎక్కడికి వెళ్తాడు? పరలోకం వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? అందుకనే ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలి అంటే, చాలా చోట్ల ఏం జరుగుతుందో తెలుసండి, ముగింపు ప్రార్థన అవ్వకుండా వెళ్ళిపోతున్నారు జనం. అవునా కదా? ఇంకా దరిద్రం చెప్పనా? ఇక్కడ ముగింపు ప్రార్థన చేసుకుందాం అంటారు, గుమ్మల దగ్గర నిలబడతారు. ఎక్కడ అంటే లటక్కన బయటికి వెళ్ళిపోవడం అనమాట. పోనీ సంఘం ఆరాధన ప్రార్థన చేసుకుందాం ఉన్నప్పుడు ఎవడన్నా ఉంటాడా అంటే, ప్రారంభ ప్రార్థనకి ఎవరు కనపడరు. ముగింపు ప్రార్థన కాత్రం గుమ్మం దగ్గర ఉంటాడు. వీళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారమ్మా అందరికంటే ముందు. చెప్పండి, ముందు వెళ్ళిపోడు ఇంటికి ఎవడు ముందు వెళ్ళిపోతాం అనుకున్నారు? పరలోకి వెళ్ళిపోతారా? అమాయకులుగా ప్రవర్తించకండి. ఒకరికొకరు వందనాలు చెప్పండి. గుర్తుపెట్టుకోండి, వందనాలు చెప్పని వాడు పరలోకం వెళ్ళడం లేఖన ప్రకారం. ఇప్పుడు వరాల కంటే మించింది ఇది ప్రేమ. ఇప్పుడు లోకాన్ని మనం ప్రభు దగ్గరికి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఆ ప్రేమని చూపించాలి. ప్రేమతోటే మనం సాధించాలి. అన్యజనులకు సువార్త చెప్పడానికి ప్రేమ ఒక్కటే ఆధారం. ఏది? ప్రేమ ఒక్కటే. మనం సువార్త చెప్పిన వారికి అర్థం కాదు. మరి ఏం చేస్తే వస్తారు? ప్రేమ చూపిస్తూ వస్తారు. ఆ ప్రేమ క్రైస్తవుల ద్వారా జరగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అదే 96 కీర్తన 3వ వచనంలో చెప్పబడిన మాట. ఈ మాటలన్నీ విన్నందుకు మీకు దేవుడు దీవించాలని కోరుతూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రియులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభములు కలుగును గాక.